హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఖిల్ ట్రక్ వ్లాగ్. మనం ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి అయితే షాద్‌నగర్ లో ఉన్నాం. షాద్‌నగర్ లో లోడ్ అయితే తీసుకుంటున్నాం. ఇవి వచ్చేసి ఐచర్ స్పేర్ పార్ట్స్. ఈ స్పేర్స్ అయితే మనం షోరూమ్లలో అయితే డెలివరీ అయితే అయ్యాలి. ఫస్ట్ అయితే ఖమ్మం నుంచి వెళ్ళి సీదా అయితే రాజమండ్రి తర్వాత ఒక 4-5 పాయింట్లు అయితే ఇచ్చారు. లాస్ట్ ఎండ్ అయితే మనకు శ్రీకాకుళం అయితే అవుతుంది. శ్రీకాకుళంలో అయితే అన్లోడ్ చేసేసుకొని మనం అయితే ఒరిస్సా నుంచి అయితే మనకు రిటర్న్ అయితే ఉంది. రిటర్న్ వచ్చేసి ఇంటి సామాన్ అయితే ఉంది. ఇంటి సామాన్ వేసుకోవాలి. కనిపిస్తున్నాడు కదా తమ్ముడు అయితే చాలా హెల్ప్ చేస్తున్నాడు. తమ్ముని పేరు వచ్చేసి శ్రీకాంత్. పక్కన కనిపిస్తుంది కదా బండి, ఆ బండి వచ్చేసి తమ్ముందే. శ్రీకాంత్ తమ్ముడు వచ్చేసి ఒంగోలుకి అయితే వెళ్తున్నాడు లోడ్ చేసుకొని. తమ్ముంది అయితే లాస్ట్ కి అయితే లోడ్ అయిపోతుంది, ఎందుకంటే కొంచెమే ఉంది. మనది చాలా ఐటమ్ ఉంది కాబట్టి తొందరగా అయితే మన లోడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్న అని చెప్పి. ఈ లోడ్ మొత్తం వెయిట్ వచ్చేసి మనకు దాదాపుగా అయితే టన్ను లోపలనే అయితే వస్తుంది. 800 కేజీలు అట్లా అయితే వస్తుంది మనకు. ఎందుకంటే అన్ని లైట్ వెయిట్ కాటన్లు కాబట్టి మొత్తం లోడ్ అయితే కంప్లీట్ చేసేసుకొని పట్ట అయితే కట్టేసుకుంటాం. షాద్‌నగర్ నుంచి వెళ్ళి శ్రీకాకుళం అయితే దాదాపుగా 800 కిలోమీటర్లు అయితే వస్తుంది. అందులో మధ్యలో అంటే షోరూమ్లు అనేవి లోపలికి అయితే ఉంటాయి అని చెప్పారు. అక్కడ అయినా వెళ్ళేసరికి మనకు ఒక 100-150 దాకా ఎక్స్ట్రా అయితే వస్తుంది. చాలా లాంగ్ కాబట్టి మనం నీట్గా అయితే పట్ట అయితే మొత్తం కట్టేసుకొని తాళ్ళు అయితే గట్టిగా అయితే కట్టేసుకున్నాం. వెనక మనది కొంచెం డబల్ డోర్ అయితే ఇరిగింది కదా, అప్పటి నుంచి అయితే డోర్ అయితే ఫిట్ చేయలేదు. అదే డోర్ మీద అయితే ఉంది. గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. గేట్ పాస్ అయితే ఇక్కడ ఇచ్చేసి బయలుదేరిపోదాం. ముందు తమ్ముని బండి వెళ్ళిపోతుంది శ్రీకాంత్ది. ఇద్దరం కలిసి అయితే అవుటర్ మీద అయితే వెళ్తాం. అవుటర్ మీద తమ్ముడు అయితే మార్నింగ్ వెళ్తా అని చెప్పేసి అయితే అన్నాడు. మనమైతే నైటే బయలుదేరిపోవాలి. ఖమ్మంలో దింపేసుకొని రాజానగరం అయితే వచ్చేసినాం. రాజమండ్రి దాటినాక రాజానగరం వస్తుంది. రోడ్ మీదనే బైపాస్ లో లెఫ్ట్ సైడ్ లో అయితే ఐచర్ షోరూమ్ అయితే ఉంది. మిగతా అయితే కొంచెం సగం అయితే సగానికి సగం ఇక్కడనే దిగిపోతుంది బండి మొత్తం. రాజానగరంలో అయితే లోడ్ దింపేసుకొని నైట్ అయితే అయిపోయింది. మేము వైజాగ్ సిటీకి ఎంటర్ అయ్యేసరికి సిటీలో ట్రాఫిక్ పోలీస్ తోటి గొడవ అయింది. వీడియో అయితే చూడండి. తెలంగాణ కూడా అంతేనా మాట్లాడతారు? అవును సార్, ఆ రూట్ మాకు తెలియదు అని వచ్చినామని వచ్చినాం కదా. తీసుకో భయం అవుతుందా? ఏమన్నా భయం అవుతున్నా చెప్తున్నావు మొత్తం. సో మొత్తానికి అయితే మనం ఒరిస్సాకి అయితే వచ్చేసినాం. ఒరిస్సాలో వచ్చేసి బరంపూర్ అనే విలేజ్ లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి ఇంటి సామాన్ అని చెప్పేసి అన్నా కదా స్టార్టింగ్ లో షాద్‌నగర్ నుంచి వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ వచ్చేసి ఇంటి సామాన్ అంతా లోడ్ అయితే అయిపోయింది. ఇదైతే దగ్గర మనకు ఒక 800 కిలోమీటర్ల దాకా అయితే వస్తుంది మనం వెళ్ళే లొకేషన్ దగ్గరికి. ఇప్పుడు సేమ్ నైట్ మేము వచ్చేటప్పుడు అయితే కొంచెం ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ వచ్చేసి మనం వైజాగ్ సిటీలో వెళ్ళేది అయితే బస్ వే ఉంటుంది కదా, బస్ వేలో తెలియక మా బ్రదరు రైట్ సైడ్ వెళ్ళేసి కొంచెం ముందుకు వచ్చేసిండు. ముందుకు వచ్చిన దానికి ఇట్లా అట్లా అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అయితే మస్తు ఇబ్బంది అయితే పెట్టారు. సో ఆ వీడియో అయితే ప్లే చేస్తే ఒకసారి అయితే చూడండి. ఎలా అన్నాడంటే ఒక మామూలు అంటే తెలంగాణ కొడుకులు అందరూ ఇంతేనా అని చెప్పేసి అయితే ఒక స్లాంగ్ అయితే వాడిండు. దాని మీద అయితే నాకు మస్తు బాధ అనిపించింది. అంటే అందరూ ఒకేలా తెలంగాణ ఏంది ఆంధ్ర ఏంది మొత్తం వేరే కదా. సో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆంధ్రాలో మనకు ఫ్రెండ్స్ ఉంటారు, ఇక్కడ ఒరిస్సాలో ఉంటారు, ఇక్కడనే ఉంటారు ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. దానికి తెలంగాణ కొడుకులు ఇంతేనా అని చెప్పేసి ఒక డ్రైవర్ని కించపరచడం అయితే నాకు ఏమాత్రం అయితే నచ్చలేదు. చాలాసేపు వాదించడం, ఏమైనా రాంగ్ ఉంటే ఫైన్ కొట్టుకోమని చెప్పేసి అయితే మాట్లాడినాం. ఫైన్ గీన్ అని చెప్పేసి అని లేదు, మీరు ఇట్లా వేస్తా బండి ఆపేస్తా అది ఇది అన్నాడు. పెట్టుకోను అని చెప్పేసి చాలాసేపు అయితే గొడవ అయితే జరిగింది. ఆయన కొట్టడానికి అయితే మీదకి వచ్చేసిండు. కొడతాడేమో అనుకున్నాం కానీ కొట్టలేదు, భయపడ్డాడు. ఎందుకంటే మన బండికున్న లోగోస్ యూట్యూబ్ ఇదంతా చూసేసి ఏమైనా అయితే వీడియోస్ అన్నీ స్ప్రెడ్ చేసేస్తారని చెప్పేసి భయపడ్డాడు. సో ఇప్పుడైతే మనం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి దగ్గరకు వచ్చి అయితే ఈ శ్రీకాకుళంలో అయితే మనం ఇది దింపాలి. నైట్ అయితే అక్కడ వాచ్మెన్ అయితే వెళ్ళినాం ఆడ లేడు కాబట్టి డైరెక్ట్ ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ అదే దారిలో వెళ్ళేది కాబట్టి అక్కడ దింపేసి బయలుదేరిపోతాం. ఇప్పుడు
ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయ్యాం అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళే, అంటే మనకు వెళ్ళేదైతే ఇక్కడ మోత్కూరుకే. ఇక్కడ వచ్చేసి ఇక ఫ్రెష్ అప్ అయిపోయి మెల్లగా అయితే బయలుదేరిపోయాం. సో వచ్చేటప్పుడు అయితే రూట్లు అవన్నీ అయితే తీయలేదు, అడావుడిగా అయితే వచ్చేసినాం. మాకు ఒక 4-5 పాయింట్లు ఇచ్చారు అన్లోడింగ్, తొందర టైం టచ్ అని చెప్పేసి వేసుకొని అయితే వచ్చేసినాం. మన ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. మనం దగ్గర వచ్చేసి అక్కడ మనం బయలుదేరిన కాంచెలు 1133 కిలోమీటర్లు అయితే వచ్చింది. 1333 కిలోమీటర్ మనం వచ్చిన దగ్గర నుంచి వచ్చేసి 1333 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఇక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం, మళ్ళీ ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇక సో మొత్తానికి ఇక్కడి నుంచి మొత్తం కంప్లీట్ చేసుకొని మెల్లగా అంటే ఇక్కడ ఇంటి సామాన్ ఆయన ఉన్నాడు కదా, అక్కడైతే రోడ్డు మీద ఎక్కుతా అని చెప్పిండు. ఆయన బండి వేసుకొని ముందు వెళ్ళిపోయాడు, మేము బయలుదేరినాం. ఇక్కడి నుంచి వెళ్ళేసరికి మళ్ళీ నైట్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే రూట్లో ఇస్తా. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఒరిస్సా బార్డర్ దగ్గరనే మనకైతే లోడ్ అయింది. అంటే ఒరిస్సా బార్డర్ ప్లస్ మన ఆంధ్ర బార్డర్తో ఒరిస్సా బార్డర్ మధ్యలో అయితే లోడ్ అయిపోయింది. ముందు మెయిన్ రోడ్ దగ్గరనే లోడ్ అయితే అయింది. మెయిన్ రోడ్ చాలా దగ్గరలో అయితే ఏం అర్థం అవుతుంది అదే లేదు అది తీసింది. మెయిన్ రోడ్ ఇది వచ్చేసి కలకత్తా రోడ్ ఇది వచ్చేసి ఇక్కడ ముందుకెళ్ళి అయితే ఆయన ఆఫీస్ దగ్గర అయితే దిగుతారంట. మనం అక్కడ ముందుకెళ్ళి ఛాయ్ తాగి ఆరామ్సే ఇక టిఫిన్ ఏమంటుంటే వేసేసి ఇక మెల్ల బయలుదేరిపోయినాం అనుకో. సీదా ఒకటే రూట్ ఇక మనం వెళ్ళేది సీదా శ్రీకాకుళం బాక్సులు ఉన్నాయని చెప్పినాం కదా, శ్రీకాకుళంలో బాక్సులు తెప్పేసి శ్రీకాకుళం, వైజాగ్, రాజమండ్రి, ఖమ్మం, మోత్కూరు డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ముందు ఆయననే మనకు సామాన్ అయితే కిరాయి చెప్పింది. ఎఫ్సిఐ ఆఫీస్లో అయితే వేసాడంట, గోదాం సంబంధించిన ఆఫీసులో. ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాము. నాకు కొంచెం అయితే వెరైటీగా అయితే అనిపించింది. అంటే స్టేట్ కొద్దీ అంటే వెరైటీస్ అయితే ఫుడ్ మారుతుంది కదా. ఇక్కడ వచ్చేసి అయితే మనము పూరి అని చెప్పేసి అనుకున్నాం, కానీ పూరి మా బ్రదర్ తీసుకున్నాడు, నేనైతే ఇడ్లీ తీసుకున్నా. ఇడ్లీలో అయితే పురుగులు అయితే వచ్చినాయి. అది పురుగులు ఎన్నో వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటే కనిపిస్తుంది కదా, ఇప్పుడు పప్పు వేసింది కదా, పప్పులను అయితే పురుగులు ఉన్నాయి. మామూలుగా ఒక ఇడ్లీ తిన్నా, అది చూసినాక అయితే పడేసినాం నేను మా బ్రదర్ అయితే. అవుట్ ఆఫ్ స్టేట్స్లోకి వెళ్ళినప్పుడు అయితే ఫుడ్ ఇలానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాగ ఎదురైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఒరిస్సాకి వెళ్ళడము. కనిపిస్తుంది కదా ఇక్కడ తీసుకున్నది నేను ఇడ్లీ, చిన్న పురుగులు అయితే వచ్చినాయి. దాన్ని అయితే తీసి అయితే పక్కకైతే పెట్టేసినాం. బండి నాన్ స్టాప్ 1000 కిలోమీటర్లు నడపడంతో చాలా టైర్డ్ అయితే అయిపోయినాం. ఇప్పుడు వచ్చేసి దేవరపల్లి క్రాస్ దగ్గర అవుతున్నాము. ఇక్కడ ముందు రైట్ తీసుకుంటే అయితే సీదా అయితే మనం ఖమ్మం వెళ్ళిపోతాం. ఇదే రూట్లో అయితే మనం వెళ్ళాలి. ఇద్దరితో అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నా. నాకు ఇంతవరకు సపోర్ట్ ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్.